బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున గారు ఇక కళ్యాణ్‌తో మాట్లాడుతూ, "కళ్యాణ్, ఈ వారం రాజుగా నీకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చారు. మరి నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నావా?" అని అడిగేసరికి ఇక కళ్యాణ్ లేదు సార్, నేను టాస్క్ ఆడి ఓడిపోయాను" అంటూ కళ్యాణ్ చెప్పేసరికి, ఇక్కడ ఓటమి, గెలుపు అన్నీ సహజమే. కానీ బిగ్ బాస్ హౌస్‌లో మన ప్రదర్శన ఎంత ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్ కదా! అది నువ్వు ప్రతి వారం కూడా మర్చిపోతున్నావని నాకనిపిస్తుంది అంటూ ఇక కళ్యాణ్‌ని కింగ్ నాగార్జున గారు ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే కింగ్ నాగార్జున గారు అడిగిన మాటల వెనక రీజన్ ఏంటి అంటే, గత వారం కూడా కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి దివ్య తీసేసిన తర్వాత, దివ్యను ఏమాత్రం అడగడం గానీ, సీరియస్ అవ్వడం గానీ, నన్నెందుకు తీసేసావని ప్రశ్నించడం ఏది కూడా చేయలేదు కళ్యాణ్. అండ్ వీకెండ్‌లో కూడా ఒక ఒక స్మైల్ ఇచ్చాడనమాట. సో, దానికోసమని కింగ్ నాగార్జున గారు ఈ వారం కూడా బిగ్ బాస్ నీకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చి, ఒక రాజు స్థానంలో నిలబెట్టినప్పుడు, ఆ రాజు స్థానంలో ఉన్న నువ్వు ఎలా ఉండాలి హౌస్‌లో? రీతు అలానే దివ్య నీ పక్కన ఉండి వాళ్ళు నిన్ను డామినేట్ చేశారు. కానీ ఒక రాజుగా నువ్వు హౌస్‌లో ఆ డామినేషన్‌ని చూపించలేకపోయావు. నీకిచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని నువ్వు ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయావు కళ్యాణ్. అసలు నీకు అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నువ్వు ఆ హుందాని ఎలా చూపించాలి అని అడిగారట కింగ్ నాగార్జున గారు. నిజంగానే రాజులాగా కోట్ వేసుకున్న కళ్యాణ్ మాత్రం ఎందుకో ఆ హుందాతనాన్ని చూపించలేకపోయాడని చెప్పాలి హౌస్‌లో. ఇక కమాండర్‌గా ఉన్న తనూజ రాజుగా ఉన్న వాళ్ళని, రాణిగా ఉన్న వాళ్ళని డామినేట్ చేసిందని చెప్పాలి ఈ వారం. అయితే ఇక కింగ్ నాగార్జున గారు, నీకు తనూజతో పెట్టిన టాస్క్ కూడా అర్థం కాలేదు. చాలాసేపు టాస్క్ పూర్తయిపోయిన తర్వాత కూడా నువ్వు కన్‌ఫ్యూజ్‌గా ఏ కలర్ ఎక్కడ పెట్టాలి, అసలు ఎందుకు అవ్వలేదు అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు చూడు. అసలు టాస్క్ మొదలుపెట్టేటప్పుడు ఆ కన్‌ఫ్యూజన్ రావాలి నీకు. కానీ టాస్క్ అయిపోయిన తర్వాత ఎందుకు అంతలా కన్‌ఫ్యూజ్ అయ్యావు? అంటే టాస్క్ అర్థం కాకుండానే గెలిచినా, ఓడినా పర్వాలేదనుకుని టాస్క్ ఆడావా? అలానే నాకు అర్థమైంది అంటూ ఇక కింగ్ నాగార్జున గారు చెప్పడంతో, లేదు సార్, ఆ కలర్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండే. సో, ఆల్రెడీ తనుజ ఎలానో గెలిచింది. నేను ఒక క్లారిటీ తీసుకుందాం అనుకున్నాను అంటూ కళ్యాణ్ చెప్పడంతో, క్లారిటీ అనేది టాస్క్ ఆడక ముందు తీసుకోవాలి. ఇది నీకు మాత్రమే కాదు, హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే టాస్క్ స్టార్ట్ అవ్వక ముందే తెలుసుకోవాలి. టాస్క్ స్టార్ట్ అయిపోయి ఓడిపోయిన తర్వాత కాదు అంటూ కింగ్ నాగార్జున గారు గట్టి వార్నింగ్ ఇచ్చారట కళ్యాణ్‌కు.